Hello, welcome to Vishnu IAS Academy. As part of current affairs discussion, December 1st నుంచి December 3rd వరకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా యూపీఎస్సికి కూడా యూజ్ అయ్యేటువంటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అనేటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనం ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్స్పోసాట్ అనేటువంటిది ఒకసారి చూడొచ్చు. ఎక్స్పోసాట్. సో ఎక్స్పోసాట్ అనేది ఇక్కడ చూస్తే ఎక్స్రే పాలిమెట్రీ శాటిలైట్ అనొచ్చండి. ఎక్స్రే పాలిమెట్రీ శాటిలైట్. ఇక్కడ ఎక్స్పోసాట్ యొక్క ఫుల్ ఫామ్ మీరు చూస్తే ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ అంట. శాటిలైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఇంకో బాడీని శాటిలైట్ అంటాం. శాటిలైట్స్ వచ్చేసి మనకి 2 టైప్స్, న్యాచురల్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఒకటి. న్యాచురల్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఒకటి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇస్రో అనేటువంటిది ఎక్స్పోసాట్ని లాంచ్ చేయబోతుంది. లో ఎర్త్ ఆర్బిట్లో ఈ యొక్క శాటిలైట్ అనేటువంటిది ఒక 600 కిలోమీటర్స్ అబోవ్ ఎర్త్ ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్. మెట్రీ ఈస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్. దేని గురించి చదువుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైట్ రేస్కి సంబంధించి ఏవైతే ఉంటాయో, లైట్ యొక్క సోర్స్కి సంబంధించి ఆరిజిన్ ఎక్కడైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం టార్చ్ లైట్ అనేటువంటిది వేసినప్పుడు ఈ లైట్ అనేటువంటిది ఎక్కడ వస్తుందో దాని నుంచి, అంటే ఆ లైట్ యొక్క సోర్స్ తెలియచేసుకోవడాన్ని మనం పొలారిమెట్రీ అంటాం. సో పొలారిమెట్రీ ఈస్ నథింగ్ బట్ టు ఫైండ్ ద సోర్స్ ఆఫ్ ద లైట్. ఇక్కడ ఎక్స్రేస్ అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడం కోసమే ఇస్రో అనేటువంటిది ఈ ఎక్స్పోసాట్ అనేటువంటి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పోసాట్లో మనకి 2 పేలోడ్స్ ఉంటాయి. ఎక్స్పోసాట్లో 2 పేలోడ్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. సో ఆ 2 పేలోడ్స్ వచ్చేసి మొదటిది పాలిక్స్ అనేటువంటిది. సో పాలిక్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి పొలారిమెట్రీ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్రే. సో ఇది ఇస్రో, అదేవిధంగా రమన్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది బెంగళూరు బేస్డ్ కర్ణాటకలో ఉన్నటువంటి ఇస్రో ప్లస్ ఆర్ఆర్ఐ అనేటువంటిది ఇది ఈ యొక్క పేలోడ్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. రెండోది వచ్చేసి ఎక్స్పెక్ట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్. సో ఇది వచ్చేసి మనకి యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ అదేవిధంగా ఇస్రో కలిసి ఈ యొక్క సెకండ్ పేలోడ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పోసాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్రేస్ అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి యొక్క సోర్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇస్రో ఈ యొక్క శాటిలైట్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది. సో ఇలాంటి శాటిలైట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రపంచంలో ఇండియా సెకండ్ కంట్రీ కాబోతుంది ఈ యొక్క శాటిలైట్ లాంచ్ చేసిన తర్వాత. సో ఇది ఇంకా లాంచ్ చేయలేదు, లాంచ్ చేయబోతున్నారు. సో ఇట్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ పొలారిమెట్రీ మిషన్ యూజింగ్ ఎక్స్రే ఆఫ్టర్ నాసాస్ ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్. సో IXPE నాసా ఏదైతే లాంచ్ చేసిందో 2021లో ప్రపంచంలోనే ఎక్స్రే సోర్సెస్ తెలుసుకోవడం కోసం లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి ఈ యొక్క శాటిలైట్ అనమాట. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ద సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్రే సోర్సెస్. ఇక్కడ చూస్తే రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది ఇది? ఇస్రో స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అనేటువంటిది లాంచ్ చేయబోతున్నట్టు మనకి అనౌన్స్మెంట్ అనేది ఇచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో భారతదేశం నుంచి సో ఇండియాస్ ఫస్ట్ ఎక్స్రే పొలారిమెట్రీ మిషన్ అనేటువంటి లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి ఎగ్జామినేషన్లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ శాటిలైట్ అనేది ఇస్రో లాంచ్ చేయబోతుంది. 2 పేలోడ్స్ ఉన్నాయి. లో ఎర్త్ ఆర్బిట్లో ఇది ప్లేస్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక 600 కిలోమీటర్స్ లో ఎర్త్ ఆర్బిట్ మనకి ఎర్త్ నుంచి ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే సార్ ఎక్స్రేస్కి సంబంధించి ఇంతవరకు స్టడీ చేయడం కోసం ఎలాంటి ఎక్విప్మెంట్ లేదా అంటే డెఫినెట్లీ ఉంది. సో అది భూమి పైన ఉన్నటువంటి లొకేషన్స్లో ఉన్నాయండి. సో అబోవ్ ఎర్త్ ఆర్బిట్ అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఎక్స్రేస్కి సంబంధించినటువంటి ఆరిజిన్ సోర్సెస్ తెలుసుకోవడం కోసం ఇప్పటి వరకు ఏది లేదు. అంటే గ్రౌండ్ పైన ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇప్పటికే ఉన్నాయి, కానీ సో గ్రౌండ్ పైన అంటే సర్ఫేస్లో ఎలాంటి ఎక్విప్మెంట్ అనేది ఎక్స్రేస్ తెలియజేయడం కోసం లేదనమాట. సో ఫైనల్లీ సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పాయింట్స్ రూపంలో యూ కెన్ నోట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎగ్జిట్ పోల్ వర్సెస్ ఒపీనియన్ పోల్.
ఒపీనియన్ పోల్ అంటే ఎలక్షన్స్కి ముందు తీసుకున్నటువంటి ఒపీనియన్ని ఒపీనియన్ పోల్ అంటాం. ఎలక్షన్స్కి తర్వాత ఓటర్స్ దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడాన్ని మనము ఎగ్జిట్ పోల్ అంటాం. సో ఎగ్జిట్ పోల్స్, ఈ యొక్క ఒపీనియన్ పోల్స్ అనేటువంటివి ఎలక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఒపీనియన్ పోల్స్ అంటే అర్థం ఏంటి? ఎలక్షన్ జరగకముందు ప్రజల దగ్గర నుంచి వారి యొక్క అభిప్రాయం ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని సేకరించడాన్ని మనం ఒపీనియన్ పోల్స్ అంటాం. సో ఇది ఒక ప్రీ ఎలక్షన్ యాక్టివిటీ అనమాట, ప్రీ ఎలక్షన్ సర్వే. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ అయిన జరిగినటువంటి నెక్స్ట్ మినిటే ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుని ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడాన్ని మనం ఎగ్జిట్ పోల్ అంటాం. ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అదేవిధంగా ఒపీనియన్ పోల్స్ వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి? సో ఒపీనియన్ పోల్స్ వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గమనించింది. ఎలాగంటే జనరల్గా ఈ యొక్క ఒపీనియన్ పోల్స్ అనేటువంటివి కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు కావచ్చు, లేదంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి కొన్ని పార్టీలకు ఫేవర్గా బ్రైబ్స్ కానివ్వండి, డబ్బులు కానీ తీసుకొని వాళ్ళకి ఫేవర్గా ఒపీనియన్ పోల్స్ అనేటువంటివి వాళ్ళకి నచ్చినట్టు ఇదిగో ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పేసి ముందుగా ఒపీనియన్ ఇచ్చేయడం వల్ల ప్రజల్లో ఒక అభిప్రాయం అనేటువంటి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఓటింగ్ బిహేవియర్ని చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఒపీనియన్ పోల్స్ అనేటువంటివి బ్యాన్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక బ్యాన్ నిర్వహిస్తే సో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేటువంటి ఒకటి ఉంది. ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చెప్పిందంటే అపెక్స్ కోర్టు 1999లో చట్ట ప్రకారం ఒపీనియన్ పోల్స్ అనేటువంటి చేయకూడదని ఎక్కడా కూడా లేదు కదా, అలాంటప్పుడు ఎలా బ్యాన్ చేయగలుగుతాం అని చెప్పింది. సో దీంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2004 సంవత్సరంలో లా మినిస్ట్రీకి ఒక సిఫార్సు చేసింది. ఏమని? ఈ యొక్క ఒపీనియన్ పోల్స్ ఆర్ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి సో ఎలక్షన్స్కి ముందు వచ్చేటువంటి ఒపీనియన్స్ అనేటువంటివి బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక చట్టబద్ధత తీసుకురావడం జరిగింది. దానికోసం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951ని సవరణ చేయడం జరిగింది. సో ఈ సవరణ చేసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, ఒపీనియన్ పోల్స్ అనేటువంటి భారతదేశంలో నిలిపివేయడం జరిగింది. సో ఎలక్షన్స్ జరిగిన తర్వాత అంటే ఎలక్షన్ ఓటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి పబ్లిష్ చేయవచ్చు అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో మీరు చూస్తే అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒకసారి చూద్దాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ వచ్చేసి సో ఇన్ February 2010 restrictions were imposed only on exit polls. సో 2010 ఫిబ్రవరి నెలలో ఓన్లీ ఎగ్జిట్ పోల్స్ పైనే ఈ యొక్క రిస్ట్రిక్షన్ అనేటువంటి ఇంపోజిషన్ చేయడం జరిగింది త్రూ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సెక్షన్ 126A ఇన్ ద RPA రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సో సెక్షన్ 126 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, no person shall conduct any exit polls and publish or publicize its results through the print or electronic media during such period as the election commission may notify in this regard. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన రోజులు ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి నిర్వహించకూడదని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఒపీనియన్ పోల్స్ కూడా ఎవరైతే వైలేట్ చేస్తారో, అలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నోటీస్ని కూడా ఎవరైతే వైలేట్ చేస్తారో వారికి 2 years జైలు శిక్ష అనేటువంటిది పడుతుంది అన్నట్టుగా మనకి సవరణ చేయడం జరిగింది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ మనకి 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సో 1950 ఏం చెప్తుందంటే ఓటర్స్ క్వాలిఫికేషన్ అంటే ఒక వ్యక్తికి ఓటు హక్కు రావాలంటే అతనికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అంటే ఈ యొక్క ఓటర్ జాబితా తయారు చేయడం, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, అదేవిధంగా అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ సో ఆన్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అనేటువంటిది ఇలాంటి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఏం చెప్తుంది అంటే ప్రొవైడ్స్ ఫర్ ద యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ డీల్స్ విత్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్, ద పోల్ ఎలక్షన్ ఆఫెన్సెస్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ గురించి కానివ్వండి, ఎలక్షన్ డేట్స్ కానివ్వండి, ఎలక్షన్ రిజల్ట్స్ కానివ్వండి, బై ఎలక్షన్స్ కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ యొక్క రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఈ చట్టం ప్రకారము ఎవరిని చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఒపీనియన్ పోల్స్కి ఎగ్జిట్ పోల్స్కి ఎటువంటి తావు లేకుండా ఎలక్షన్స్ జరగక ముందు అంటే ఓటింగ్ జరగక ముందు ఎవరు కూడా ఒపీనియన్ పోల్స్ కానివ్వండి, ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో పబ్లిష్ చేయకూడదు. ఒకవేళ పబ్లిష్ చేస్తే వాళ్ళకి జైలు శిక్ష అనేటువంటి పడుతుంది, ఎందుకంటే చట్ట ప్రకారం నేరం అవుతుంది కాబట్టి. సో 2004లో దాని చట్టబద్ధత తీసుకురావడం జరిగింది. నౌ ఎగ్జిట్ పోల్స్ వల్ల వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు కాబట్టి, ఎందుకంటే ఎలక్షన్ జరుగుతుంది. సో ఓటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రజలకు ఒపీనియన్ తీసుకోవడంలో ఎలాంటి
అభిప్రాయం, ఎలాంటి మార్పులు అనేటువంటివి పెద్దగా రావు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని పర్మిట్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఎలక్షన్స్ మాత్రమే. ఒపీనియన్ పోల్స్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేసేటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్. దీన్ని 2018లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక స్పాన్సర్డ్ స్కీమ్గా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే పోక్స్కో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, ఈ చట్టం ఎవరైతే వైలేట్ చేస్తారో, అంటే ఎవరైతే చిన్నపిల్లలపైన, అదేవిధంగా చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ గర్ల్ చైల్డ్ పైన, అదేవిధంగా ఉమెన్ పైన ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్, రేప్ ఇలాంటివి చేసినట్టయితే, మొలస్టేషన్ ఇలాంటివి చేసినట్టయితే వారికి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసిన తర్వాత త్వరితగతిన శిక్షలు అనేటువంటి పడడం జరుగుతుంది. ఎవరైతే బాధితులు ఉంటారో వారికి న్యాయం చేయకూడడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది, యూనియన్ క్యాబినెట్ అనేది ఈ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ అనేటువంటి టైం పీరియడ్ ఇంకొక 3 years పెంచడం జరిగిందనమాట. 2019లో ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేటువంటి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. 2019 నుంచి 3 years వరకు, అంటే 2023-2022 వరకు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. 2023 ఈ ఇయర్ కాబట్టి మరొక 3 years ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ఈ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ అనేటువంటి ఇంప్లిమెంటేషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే, ఎవరైతే సెక్చువల్లీ హెరాస్డ్ పర్సన్స్ ఉంటారో వారికి త్వరితగతిన న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా ఎవరైతే ఇలాంటి క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వారికి త్వరితగతిన శిక్షలు పడే విధంగా ఈ కోర్టులు పనిచేయడం జరుగుతుంది. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి, చాలా ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ అనేటువంటిది ఇన్వాల్వ్ అయిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఈ పర్టికులర్ చట్టాన్ని, ఈ పర్టికులర్ కోర్ట్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ కోర్ట్ కంప్రైజింగ్ ఆఫ్ 1 judicial member and 7 member staff. సో ఒక జ్యుడిషియల్ మెంబర్ అనేటువంటి వ్యక్తి ఉంటారు ఈ యొక్క డెలివరీ ఇవ్వడం కోసం. అవుట్ ఆఫ్ 31 ఎలిజిబుల్ స్టేట్స్ అండ్ డ్యూటీస్ 28 హ్యావ్ జాయిన్డ్. సో 28 రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్ర ప్రాంతాలు జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆన్లైన్ మానిటరింగ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. సో ఇలాంటి స్పెషల్ కోర్ట్స్ అనేటువంటి తీసుకురావడం వల్ల ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో వారందరికీ కూడా న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో చట్టాన్ని ఎవరైతే వ్యతిరేకించి, ఎవరైతే ఉల్లంఘించినారో, సో ఎస్పెషల్లీ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, పోస్కో యాక్ట్ వల్ల ఎవరైతే బాధితులు ఉంటారో సో వారికి ఈ యొక్క కోర్టులు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏ కాల్ ఫర్ సేఫర్ అండ్ హెల్తియర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్. ఇక్కడ ఇచ్చినటువంటిది ఈ స్లోగన్ ఏదైతే ఉందో ఇది రిపోర్ట్ అండి, ఇది రిపోర్ట్ అనమాట. సో ఏ కాల్ ఫర్ సేఫర్ అండ్ హెల్తియర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్. సో ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇస్తారు అంటే ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ILO అనేటువంటిది ఈసారి ఏ కాల్ ఫర్ సేఫర్ అండ్ హెల్తియర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఆబ్వియస్లీ వర్కర్స్ని ఉద్దేశించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే, దాదాపుగా ప్రతి సంవత్సరం 30 లక్షల మంది వర్కర్లు, 30 లక్షల మంది లేబర్ ఈ యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంట్ సేఫ్గా లేకపోవడం, వర్కింగ్ ఏరియాస్లో యాక్సిడెంటల్గా దాదాపుగా 30 lakhs మెంబర్స్ మరణించడం జరుగుతుంది. సో వారి యొక్క సేఫ్టీ అనేటువంటిది, వారి యొక్క హెల్త్ అనేటువంటి సరిగా చూసుకోవట్లేదు. సో దానికి సంబంధించి అంటే ఇక్కడ ఏ సేఫ్ అండ్ హెల్తీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అదొక ఫండమెంటల్ రైట్గా కూడా అక్కడ మనం పిక్చర్లో చూస్తున్నాం. సో ఇలాంటి అంశాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, కంట్రీస్ అనేటువంటివి వర్కర్స్ యొక్క హెల్త్ని, వర్కర్స్ యొక్క సేఫ్టీని, సురక్షిత, అదేవిధంగా వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో కీ హైలైట్స్ ఏంటంటే, అబౌట్ 30 lakh వర్కర్స్ గ్లోబల్లీ డై ఈచ్ ఇయర్ డ్యూ టు వర్క్ రిలేటెడ్ యాక్సిడెంట్ అండ్ డిసీజెస్. సో పని ప్రదేశాల్లో యాక్సిడెంట్లు అవ్వడం కానివ్వండి, కొన్ని వ్యాధులు రావడం వల్ల దాదాపుగా ప్రతి సంవత్సరం 30 లక్షల మంది వర్కర్లు చనిపోతున్నారండి. సో మీరు గమనిస్తే ఈవెన్ ఆసియా పసిఫిక్ రీజియన్లో మోర్ దాన్ 63% ఆఫ్ దీస్ డెత్స్ డ్యూ టు అక్కర్ ఇన్ ఆసియా పసిఫిక్ రీజన్. ఇక్కడ ఆసియా పసిఫిక్ రీజన్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడంటే ఇండియా ఈజ్ ఆల్సో పార్ట్ ఇన్ దట్. సో లాంగ్ వర్కింగ్ అవర్స్ లెడ్ టు ద మోస్ట్ ఫెటాలిటీస్ ఇన్ 2016. సో ఎక్కువసేపు పని వేళల వల్ల, సో 8 hours మనకి నార్మల్గా అయితే 8 hours వర్కింగ్ అండి. సో 8 hours కంటే చాలామంది వర్క్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. సో
సో 9 అవర్స్ చేయించినా సరే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వకుండా ఆ 9 అవర్స్కి కూడా సేమ్ శాలరీ ఇవ్వడం కానివ్వండి, 10 అవర్స్ వర్క్ చేయించుకోవడం కానివ్వండి, 12 అవర్స్ వర్క్ చేయించుకోవడం కానివ్వండి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్ప్లాయిటేషన్ అండి. సో విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పీక్స్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వర్క్ అండి? ఒక వ్యక్తి యొక్క పనిని దోచుకునేటువంటి అంశాన్ని ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది ఫండమెంటల్ రైట్ అండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి డిపిఎస్పిలో కూడా ఈ వర్కర్స్కి సంబంధించినటువంటి ఒక బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి లివింగ్ వేజ్ ఫర్ వర్కర్స్, అదేవిధంగా సేఫ్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్లో సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. ఎలాంటి యాక్సిడెంట్స్ జరిగినా సరే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకునే విధంగా ఇండస్ట్రీస్లో ఆ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఆర్టికల్ 43 డిపిఎస్పిలో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లోకల్ బాడీ గవర్నమెంట్ కూడా కావచ్చు. సో ఆర్టికల్ 43 ప్రకారం ఏం చెప్తుందంటే వర్కర్స్కి సంబంధించి అది అగ్రికల్చర్ వర్కర్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ వర్కర్స్ కావచ్చు, సో వాళ్ళ యొక్క కండిషన్స్ లివింగ్ వేజ్ అంటే వారు చేసేటువంటి పనికి తగ్గట్టుగా ప్రతిఫలం కల్పించాలి. అదేవిధంగా సేఫ్ కండిషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 8th వండర్ ఆఫ్ ద వరల్డ్గా రీసెంట్గా అంకోర్ వాట్ టెంపుల్ అనేటువంటిది. అంకోర్ వాట్ టెంపుల్ వచ్చేసి మనకి ఒక విష్ణు టెంపుల్ అండి, ఒక విష్ణు దేవాలయం. సో హిందూ రిలేటెడ్ టెంపుల్స్లో అతి పెద్ద కట్టడంగా ఇది చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ ఉందంటే కంబోడియాలో ఉంది. ఎక్కడ ఉందంటే కంబోడియా అనేటువంటి దేశంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. అక్కడ పిక్చర్ కూడా మీరు చూడొచ్చు. సో అంకోర్ వాట్ హ్యాస్ ఎర్న్డ్ ద ప్రెస్టీజియస్ టైటిల్ ఆఫ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. సో ఇప్పటి వరకు 7 వండర్స్ అనేటువంటి విన్నాం. ఇది 8th వండర్గా కాబోతుంది. ఇండియాలో తాజ్ మహల్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. సో ఎక్కడ ఉంది? కంబోడియాలో లొకేషన్ అయి ఉంది. అదేవిధంగా లార్జెస్ట్ రిలీజియస్ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో కల్లా మతపరమైనటువంటి ఒక పెద్ద కట్టడం ఏదైనా ఉందంటే అది అంకోర్ వాట్ టెంపుల్ అండి. ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది? దాదాపుగా 200 ఎకర్స్లో 200 ఎకర్స్లో దీన్ని నిర్మించడం జరిగింది. 200 ఎకర్స్లో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఇది ఎవరు బిల్డ్ చేశారంటే కిమర్ కింగ్ అయినటువంటి సూర్యవర్మన్ టూ అనేటువంటి వ్యక్తి దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇది 1992లోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా లిస్ట్లో జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది ఒరిజినల్గా హిందూ గాడ్ విష్ణుకి డెడికేట్ చేయడం జరిగింది బిఫోర్ బికమింగ్ అనే బుద్ధిస్ట్ టెంపుల్. సో ప్రజెంట్ ఇది బుద్ధిస్ట్ ఆలయంగా ఉంది. సో ఒకప్పుడు బుద్ధిస్ట్ ఆలయం కంటే ముందు ఇది ఒక విష్ణు దేవాలయంగా ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో 1992లోనే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా టెంపుల్ కాంప్లెక్స్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 1992లోనే యునెస్కో సైట్ ఇచ్చారు. అండ్ 2023లో ఇది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంకోర్ వాట్ టెంపుల్ గురించి మనం చాలా సందర్భాల్లో కూడా డిస్కస్ చేసుకుని ఉంటాం. ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బూకర్ ప్రైజ్. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ వేరు, బూకర్ ప్రైజ్ వేరండి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ బూకర్ ప్రైజ్ అనేటువంటిది 2023 ఇయర్కు గాను ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి నోవెలిస్ట్ పాల్ లించ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బూకర్ ప్రైజ్ 2023 గెలుపొందడం జరిగింది. సో ఆయన యొక్క ఐదో నోవెల్ అయినటువంటి ప్రాఫిట్ సాంగ్ అనేటువంటి పుస్తకానికి ఈ యొక్క ప్రైజ్ అనేటువంటి గెలుచుకోవడం జరిగింది. ఈ బూకర్ ప్రైజ్ అనేటువంటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసినటువంటి నోవెల్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో 1969లో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. బూకర్ ప్రైజ్ అనేటువంటిది ఓపెన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నోవెల్స్. అదేవిధంగా ఎనీ కంట్రీస్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్, అంటే ఏ దేశం నుంచి అయినా సరే ఇంగ్లీష్ నోవెల్స్కి ఇస్తారు. కానీ ఆ నోవెల్స్ అనేవి ఐదర్ ఐర్లాండ్లో కానివ్వండి, బ్రిటన్ దేశంలో పబ్లిష్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి రచయిత ఎవరైనా బుక్ రాసి అక్కడ పబ్లిష్ చేస్తే ఆ పర్టికులర్ బుక్ అనేది ఈ బుకర్ ప్రైజ్కి ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనండి. సో అదేవిధంగా ఇప్పటి వరకు సమ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇండియన్స్ కూడా ఈ బుకర్ ప్రైజ్ అనేటువంటిది రావడం జరిగింది. సో వాళ్ళలో నైపాల్ 1971, సాల్మన్ రుషిడే అనేటువంటి వ్యక్తి 1981, అదేవిధంగా అరుంధతి రాయ్ అనేటువంటి లేడీ సో 1997లో ఒక 3 ఇండియన్ ఆరిజిన్ ఆథర్స్కి ఈ యొక్క బుకర్ ప్రైజ్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఒక నోట్ పాయింట్ ఏంటంటే బుకర్ ప్రైజ్ ఇస్ గివెన్ ఫర్ ఫిక్షన్ బుక్స్.
బుకర్ ప్రైజ్ అనేటువంటిది ఫిక్షన్ బుక్స్కి ఇవ్వడం జరుగుతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తే మాత్రమే. అట్లీస్ట్ మనకి ఈ యొక్క బుకర్ ప్రైజ్ ఇస్ అవార్డెడ్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, వేరాస్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇస్ అవార్డెడ్ ఫర్ బుక్స్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేటువంటిది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి పుస్తకాలకు ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్, బుకర్ ప్రైజ్ 2023 అనేది ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి పాల్ లించ్ అనేటువంటి వ్యక్తికి తన యొక్క 5వ నోవెల్ ప్రాఫిట్ సాంగ్ అనేటువంటి దాని, ఇది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క బుకర్ ప్రైజ్ అనేటువంటిది 2023కి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గజరాజ్ సురక్ష సిస్టమ్. ఏంటి గజరాజ్ సురక్ష సిస్టమ్? ఇక్కడ పిక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తరచుగా న్యూస్ పేపర్లు ఏం చూస్తుంటారు, ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ వల్ల ఎలిఫెంట్ చనిపోవడాలు. ఎందుకంటే ఈ ఎలిఫెంట్ కారిడార్స్లో రైల్వే ట్రాక్స్ ఉండడం వల్ల ఎలిఫెంట్స్ రైల్వే ట్రాక్స్కి అటు ఇటు క్రాస్ చేస్తున్న సందర్భంలో ట్రైన్స్ అనేటువంటివి యాక్సిడెంట్ చేయడం వల్ల ఎలిఫెంట్స్ చనిపోయేటువంటి సందర్భాలు చాలా చూసాం. కేరళలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, అస్సాంలో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎలిఫెంట్ కౌంట్ ఎక్కువగా ఉంటుందో. సో ఈ అంశాన్ని, ఈ యొక్క యాక్సిడెంట్ ఏరియాస్ని గుర్తించి ఆ ఏరియాస్లో ఒక కొత్త సిస్టమ్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. దానివల్ల ఎలిఫెంట్స్తో యాక్సిడెంట్ అనేటువంటిది జరగకుండా వాటిని పరిరక్షించుకునే విధంగా, ఎందుకంటే ఎలిఫెంట్స్ అనేటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్స్ కాబట్టి వాటిని పరిరక్షించుకోవాలని చెప్పేసి రైల్వే డిపార్ట్మెంటు, రైల్వే శాఖ గజరాజ్ సురక్ష ఎలిఫెంట్ సేఫ్టీ సిస్టమ్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఏం జరుగుతుందంటే ఎలిఫెంట్ ఈ విధంగా క్రాస్ అయ్యేటప్పుడు దాని యొక్క ప్రెషర్ అనేది ట్రాక్ మీద, అంటే దాని యొక్క వెయిట్ అనేది ట్రాక్ మీద పడినప్పుడు, సో ఈ ట్రాక్కి 200 మీటర్స్ వరకు ఆ యొక్క ప్రెషర్ వేవ్స్ అనేటువంటివి జనరేట్ అవుతాయండి. సో గజరాజ్ సిస్టమ్ ఏం సెన్స్ చేస్తుందంటే ప్రెషర్ వేవ్స్ అనేటువంటి జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన తర్వాత ట్రైన్ ఒకవేళ 200 మీటర్స్ దూరంలో ఉంటే ఆ ప్రెషర్ వేవ్స్ అనేటువంటి ట్రైన్లో ఉన్నటువంటి లోకో పైలట్కి తెలుస్తుంది. సో ద ట్రైన్ స్లో చేయడం జరుగుతుంది. సో తద్వారా ఈ యొక్క ఎలిఫెంట్స్ సేఫ్టీని ఈజీగా చేయవచ్చు అనమాట. సో ఇట్ రిలైస్ ఆన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అండ్ డిటెక్ట్ ఎలిఫెంట్స్ ప్రెజెన్స్ అప్ టు 200 మీటర్స్ ఎహెడ్ ఆఫ్ దేర్ అరైవల్ ఆన్ ద ట్రాక్. సో ట్రాక్ మీదకి వచ్చే టైంలో 200 మీటర్ల వరకు ఆ యొక్క ప్రెషర్ అనేటువంటిది ఆప్టికల్ ఫైబర్ ద్వారా మొత్తం కూడా గ్రాస్ప్ చేసి లోకో పైలట్కి సమాచారాన్ని అందిస్తుంది. సో అడిషనల్గా మనకి రైల్వే రూట్స్ ఢిల్లీ ముంబై, ఢిల్లీ హౌరా, సో ఇవన్నీ కూడా ఈ కవచ్ అనేటువంటి సిస్టమ్ ఆల్రెడీ 2025 కల్లా చేయబోతున్నారు. ఈ కవచ్ సిస్టంలో భాగంగానే ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఈ యొక్క ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేసి ప్రెషర్ని తీసుకొని ఈజీగా లోకో పైలట్ స్లో చేయడం జరుగుతుంది. తద్వారా ఎలిఫెంట్స్ని ఈజీగా వాటిని సేవ్ చేయవచ్చు అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఈ వారం అంటే December 1 నుంచి December 3 వరకు కరెంట్ అఫైర్స్ అనేటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఆర్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి, వీక్లీ ఆర్ బై వీక్లీ, సో ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఆర్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కరెంట్ అఫైర్స్ అనేటువంటి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి తప్పకుండా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ కరెంట్ అఫైర్స్. So Vishnu IAS Academy brought you all these current affairs. So thank you so much. Have a nice day. If you like this video, please do share and subscribe చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.